అలా ఈ ప్రజా పార్టీ సిద్ధాంతం ఉంటుంది. కానీ ఎవ్వరికి ఏ చిన్న హెల్ప్ వాళ్ళ గొంతుకుతో నా గొంతుకుతో మాట్లాడమన్నా, ఒక పేద ప్రజల కోసం అండగా మాట్లాడమంటే నా స్వయం కృషితో నేను మాట్లాడతాను. మీరు ఒక చిన్న యూట్యూబ్లో నాకు మెసేజ్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉందో దయచేసి నా వీడియో అంతా ఫుల్గా చూడండి. చూసిన తర్వాత మీరు ఓకే అని చేస్తే ఏ గ్రామానికి ఆ గ్రామస్తుల్లోనే ప్రజా పార్టీని నెలకొల్పుతాను. కానీ నథింగ్, నా కాడ కోట్లు లేవు, డబ్బు లేదు. నేను ఒక గౌడ కుటుంబం కష్టపడి పైకి వచ్చిన వాడిని. మీ అందరూ ఆదరిస్తే ఎవరికెవరు వాళ్ళే, ఏ సిస్టమ్ ఆ సిస్టమ్, ఏ ఊరికి ఆ ఊరే ఎమ్మెల్యే, ఏ ఊరికి ఆ ఊరే మీరు చెప్పిన మనిషే, మీరు చూస్ చేసుకున్న మీరు చూపించిన మనిషే ఎమ్మెల్యేగా, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మనం అమర్చుకుంటాం. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మీరు చెప్పిన మీ గ్రామస్తుల సమక్షంలోనే అమర్చుకుంటాం. దయచేసి రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి నేను వ్యతిరేకం కాదండి. నాకు అందరూ పార్టీలు కావాలా. మంచి చేసే ఏ పార్టీకైనా ఐ విల్ సపోర్టింగ్ ఉంటుంది. సో ఈ ప్రజా పార్టీ అనేది స్థాపించడానికి కారణం, నిన్న వినాయక చవితి రోజే స్థాపించాను. అది మీరు ఆదరిస్తారో లేదో నాకు తెలియదు. సో ఇట్లా ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద మనిషిని తీసుకుంటాం. అక్కడ ఏమి మౌలిక సదుపాయాలు లేవో వాటిని చూస్ చేసుకొని చేయడం జరుగుతుంది. అంటే మా పార్టీలో అయితే ఫ్రీ అనేది ఉండదండి. ఎందుకు ఉండదు అని అంటే ప్రయారిటీ మూడిటికే ఇస్తాం. ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఉచిత రైతు భరోసా, ఈ మూడిటికే మనం ప్రయారిటీ ఇస్తాం. నెంబర్ ఆఫ్ ది అన్నీ క్యాష్ అండ్ క్యారీ, రీజన్గా అన్నీ మొబిలైజేషన్ చేసుకుంటూ వెళ్తాం. కొలువులు ఉంటాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో. ఎవ్రీ 1 ఇయర్కి 30 నుంచి 40,000, 50,000 కొలువులు తీసుకుంటాం. 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు. నెక్స్ట్ వీడియో టైమింగ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సపోర్టింగ్ కోసం